So we continue our study today on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కూడా కొనసాగిద్దాం. And we have been looking at the things that Jesus taught not only by his words and his actions, but also by the circumstances in which he brought his disciples into. కేవలం ఆయన మాటల ద్వారా క్రియల ద్వారానే మాత్రమే కాదు, కానీ అనేక పరిస్థితుల ద్వారా తన శిష్యులను తీసుకువచ్చి దాని ద్వారా బోధించింది కూడా మనం చూస్తూ ఉన్నాం. And what he wanted to learn from them. అనేక పరిస్థితుల ద్వారా శిష్యులను తీసుకువెళ్ళి వాళ్లకు నేర్పించారు. God educates us in many ways. And one of the ways is by the circumstances he leads us through. దేవుడు అనేక మార్గాల ద్వారా మనకు నేర్పిస్తారు. అందులో ఒకటేంటంటే అనేక పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకువెళ్ళి దాని ద్వారా నేర్పిస్తూ ఉంటారు. And the way he delivers us from some of those situations, or what we go through and experience in those situations of God's goodness and power. కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడో మనం నేర్చుకుంటాం. కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళి దేవుని యొక్క మంచితనాన్ని, శక్తిని మనం అనుభవిస్తూ ఉంటాం. So we turn now to Matthew chapter 17 and verse 22. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. It says, while they were gathering together in Galilee, Jesus said to them, the Son of Man is going to be delivered into the hands of men. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, They will kill him and he will be raised on the third day. And they were deeply grieved. వారు ఆయన్ను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. And when they had come to Capernaum, those who collected the 2 drachma tax came to Peter and said, does your teacher not pay the 2 drachma tax? And he promptly said, yes. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడగ్గా, చెల్లించుననెను. And when he came into the house, Jesus spoke to him first, saying, what do you think, Simon? From whom do the kings of the earth collect customs or poll tax? From their sons or from strangers? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. And upon his saying, from strangers, Jesus said to him, consequently the sons are exempt. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. But lest we give them offense, go to the sea and throw in a hook. Take the first fish that comes up, and when you open its mouth, you'll find a stater. Take that and give it to them for you and me. అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. We see something here of Jesus' attitude towards things that he didn't have to do. He says, I don't have to pay the tax when I'm a son, but to avoid giving them offense, let's pay it. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వైఖరిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన అవసరం లేని పనుల్లో కూడా ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుమారుడు కనుక ఆయన ఆ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయనను వారికి అభ్యంతరం కలుగజేయకుండా ఉండాలని ఆ పన్ను చెల్లించారు. So sometimes in the Christian life, we may have to do certain things which we don't have to do. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో కొన్ని పనులు మనం చేయాల్సిన అవసరం లేకపోయినా చేయాల్సి రావచ్చు. But we want to avoid giving offense. It's a great example Jesus has given us here by his life, that we don't stand on our rights. ఇతరులకు అభ్యంతరం కలగజేయకుండా ఉండటానికి మనం అవి చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా గొప్ప మాదిరిని మనం చూస్తూ ఉన్నాం. ఏదో మనకు హక్కులు ఉన్నాయి కదా అని వాటి కోసం పోరాడాల్సిన అవసరం లేదు. See, the question he asked here was this: do kings ever collect tax from their own sons? No. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా? కాదు. Then the sons are exempt. So I really don't have to pay tax. నిజానికి నేను పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. But I don't want to give them offense. అయినను వారికి అభ్యంతరం కలుగ చేయకూడదు. So let's pay it. కాబట్టి మనం పన్ను కడదాం. Many people sometimes stand on their rights and they think that is standing for the truth and standing for the faith.
అనేక మంది వాళ్ళ హక్కుల కోసం నిలబడతారు. వాళ్ళు ఏమంటారంటే సత్యం కోసం నిలబడుతున్నాం, విశ్వాసం కోసం నిలబడుతున్నాం అని వాళ్ళు అనుకుంటారు. Sometimes it can be pretty stupid. కొన్నిసార్లు అది చాలా బుద్ధిహీనమైన పని కూడా అయ్యుండొచ్చు. A true Christian would be gracious. Say, okay, I don't want to cause offense. It's a small thing. It's just a money matter. ఒక నిజమైన క్రైస్తవుడు ఎంతో కృపాసహితంగా ఉంటాడు. నేను ఇతరులకు అభ్యంతరం కలుగజేయను. ఇది చిన్న విషయమే కదా, డబ్బుల విషయమే కదా. Take it. I'll pay it off. No problem. నువ్వు తీసుకో, నేను వెల చెల్లిస్తాను. నాకు సమస్య ఏం లేదు. Instead of standing on some imaginary right that I think I have. If there was one person who did not need to pay tax, it was Christ, the Son of God. ఏదో నాకు హక్కు ఉందని ఊహించుకొని దాని మీద నిలబడటం కంటే కూడా ఇక్కడ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడు. But this principle, lest we give them offense. You see, are we trying to please men? Was Christ trying to please men? No. అయితే ఈ నియమాన్ని మనం చూడాలి. వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని సంతోషపెడుతున్నారా? కాదు. But he didn't want anyone to get stumbled over a small thing like this. What is there if you give a little extra money? కానీ ఎవరు కూడా ఈ చిన్న విషయాన్ని బట్టి ఆయన విషయమే అభ్యంతరపడకూడదని కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? Give it off. Because his aim was to win people to God. ఆ డబ్బులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని కోసం ప్రజలను గెలుచుకోవాలి అని. And our aim is to win people to Christ. And we want to make sure that nothing we do or stand for causes offense to people unnecessarily. మన ఉద్దేశం కూడా ప్రజలను క్రీస్తు కోసం గెలవాలని. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే విషయంలో కానీ లేక మనం నిలబడే విషయంలో కానీ అనవసరంగా ఎవరిని అభ్యంతరపరచకూడదు. I mean, there is an offense called the offense of the cross. సిలువను గూర్చిన అభ్యంతరం అనేది ఉంటుంది, అది వేరే విషయం. That we are willing to accept. But we don't want to create offense for unnecessary things that don't relate to the offense of the cross. దాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ అనవసరమైన విషయాల్లో మనం ఇతరులని అభ్యంతరపరచకూడదు. అవేంటంటే సిలువను గూర్చిన అభ్యంతరాలు కాదు అవి. And that's where we need to be wise. అక్కడ మనం జ్ఞానంగా ఉండాలి. Because some Christians are foolish and stand on certain rights, and they are very poor witnesses for Christ as a result, and you can apply that to your own life and see. కొంతమంది క్రైస్తవులు ఎంతో బుద్ధిహీనంగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉండి వాళ్ళు క్రీస్తు కోసం మంచి సాక్షులుగా ఉండలేరు. బహుశా ఇది నీ జీవితంలో నిజమేమో నువ్వు పరీక్షించుకోవాలి. How that can apply. And the other beautiful thing I see here is దీన్ని ఏ విధంగా నీ జీవితంలో అన్వయించుకోవాలో నువ్వు చూడు. Jesus was so considerate. He said, when you take that money, that'll cover tax for you and for me. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల అవసరాలను కూడా పట్టించుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బు నీకు దొరికిన తర్వాత నీ పన్ను నా పన్ను చెల్లించమని చెప్పారు. For you and me. What a beautiful expression. నీ కొరకు నా కొరకు, ఎంత అద్భుతమైన మాట కదా ఇది. Jesus entering into partnership with Peter and paying his debt as well. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో భాగస్వామిగా మారి అతని అప్పును కూడా తీరుస్తున్నాడు. I like that because this is how the Lord treats you and me as well. ఇది నాకు ఎంతో ఇష్టమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా అలానే చూస్తున్నారు. You can take that to yourself. The Lord says, for you and me, I'm in partnership with you in this ministry. నీ కొరకు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. నీ కొరకు నా కొరకు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీతో భాగస్వామి అవుతున్నారు. Peter had forsaken everything. పేతురు ప్రభువుని సేవించడానికి సమస్తమును విడిచిపెట్టి వచ్చినవాడు. To serve the Lord. Now, if Peter was a Christian who was spending his life making money, there was no need for the Lord to say that. But because he had forsaken everything for the Lord's sake, the Lord says, don't worry, I'll take care of your tax as well. పేతురు క్రైస్తవుడిగా ఉండి డబ్బును సంపాదించుకుంటూ ఉన్నట్లయితే ప్రభు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ పేతురు సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ప్రభు పేతురు యొక్క పన్నును చెల్లించాడు. What about you? Do you sometimes try to cheat on the tax? The Lord says you don't have to. నీవు కొన్నిసార్లు పన్ను చెల్లించే విషయంలో మోసం చేస్తున్నావా? నువ్వు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తున్నారు. There's no shortage of money with me. I can get money out of a fish's mouth. నా దగ్గర డబ్బుకేమీ కొదవలేదు. చేప నోట్లో నుంచి కూడా నేను డబ్బుని తీసుకుని రాగలను To pay your tax. నీ పన్ను చెల్లించడానికి. I have a shortage of honest people. And don't add to that shortage. కానీ యథార్థంగా ఉన్న మనుషులు కొదువుగా ఉన్నారు. నువ్వు ఇంకా దాన్ని ఎక్కువ కొదువుగా ఉండేటట్టు చేయొద్దు. By you yourself going and cheating on taxes. నీవు కూడా
పన్నులు కట్టే విషయంలో మోసం చేసి ఆ విధంగా చేయొద్దు. I'll give you the money to pay the tax. నీ పన్ను కట్టడానికి నేను డబ్బునిస్తాను. I can even get it out of a fish's mouth. I can do it, provide it for you supernaturally. చేప నోట్లో నుంచి అయినా నేను డబ్బును తేగలను, మానవాతీతంగా అయినా నేను డబ్బును నీకు ఇవ్వగలను. But I don't want you to cheat కానీ నువ్వు మోసం చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. and be crooked and don't cause offense to people. ఆ విధంగా తప్పుడు లెక్కలు చూపించొద్దు, ఇతరులకి అభ్యంతరకారణంగా ఉండొద్దు. So there's some wonderful lessons here. All that Jesus taught, this is what we're trying to learn, so that in our life we walk as Jesus walked. ఇక్కడ అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు బోధించిందంతా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నడిచినట్లుగా మనం కూడా నడుచుకోవాలని. That's our goal. అదే మన లక్ష్యం. 1 John chapter 2 verse 6, everyone who says is a Christian must live like Christ lived. That's the Living Bible paraphrase. మొదటి యోహాను 2:6లో ఈ విధంగా ఉంటుంది. లివింగ్ బైబిల్ తర్జుమాలో, క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వాడు కూడా ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. Must walk as he walked by the same principles by which he lived. ఆయన ఏ నియమాల ద్వారా జీవించాడో ఆ నియమాల ద్వారా మనం కూడా నడుచుకోవాలి. And this is the purpose of our study. అందుకే మనము దీన్ని అధ్యయనం చేస్తున్నాం. At that time, Matthew 18 and verse 1, the disciples came to Jesus saying, "Who is the greatest in the kingdom of heaven?" ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగ్గా, మత్తయి 18:1. This seems to have been an issue with them many times. అనేక సార్లు వాళ్ళకి ఇది ఒక సమస్యగా మారింది. It's an issue with many Christian leaders. Who is greater, you or me? అనేక మంది క్రైస్తవ నాయకుల మధ్య కూడా ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఎవరు గొప్పవాళ్ళు, నువ్వా నేనా? You know, a lot of people who say they've come to serve the meek and lowly Jesus, who washed the disciples' feet, when they come into Christian ministry, they're always thinking, who is senior? సాత్వికుడైన దీనుడైన యేసుక్రీస్తు ప్రభుని సేవించడానికి వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగారు. ఆయన్ని సేవించడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడేమనుకుంటారంటే, ఇప్పుడు మనలో ఎవరు సీనియర్గా ఉన్నారా అనుకుంటారు. You or me? And there's a great lust for seniority. నువ్వా నేనా? కాబట్టి ఈ సీనియారిటీ గురించి గొప్ప మోహాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. So even at the Last Supper, they were discussing, who is the greatest? ప్రభు యొక్క చివరి రాత్రి భోజనంలో కూడా వాళ్ళు ఈ విధంగా వాదన పెట్టుకుంటూ ఉంటున్నారు, మనలో ఎవరు గొప్పవాళ్ళు. And here also, who is the greatest? ఇక్కడ కూడా వచ్చి అడుగుతున్నారు, ఎవరు గొప్పవాళ్ళు అని. James and John wanted to sit at the right hand and the left hand of Jesus, greatest in heaven. యాకోబు యోహాను ఏమనుకున్నారంటే, పరలోక రాజ్యంలో ఒకరు యేసుకు కుడివైపు మరొకరు ఎడమ వైపు కూర్చోవాలి, గొప్పగా ఉండాలని అనుకున్నారు. Now that sounds like a good thing. I don't want to be great on earth, but I want to be great in heaven. అది వినటానికి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద నేను గొప్పవాడిగా ఉండాలనుకోవట్లేదు, కానీ పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాను. But even that is wrong, అది కూడా తప్పే. because they were seeking honor. ఎందుకంటే వాళ్ళు ఘనతను కోరుకుంటున్నారు. Wherever you seek honor, whether you seek honor on this earth or honor in heaven, నీవు ఘనతను ఎక్కడ కోరుకున్నా తప్పే, ఈ భూమి మీద అయినా పరలోక రాజ్యంలో అయినా. it's wrong. And James and John's mother came to Jesus and said, "Put my sons on either side of you in the coming kingdom." This honor seeking. యాకోబు యోహాను యొక్క తల్లి వచ్చి పరలోక రాజ్యంలో నా కుమారులు ఒకరు కుడివైపు ఒకరు నీకు ఎడమ వైపు కూర్చోబెట్టుకోమని ఆమె చెప్పింది. రాబో రాజ్యంలో Like the kings of the Gentiles. వీళ్ళు ఘనతను కోరుకుంటున్నారు, అన్యుల్లో రాజుల వలె. I'm sorry to say that I have seen it in every single denomination, in every single church, in the purest church and the most corrupt church. నేను దీన్ని చెప్పడానికి విచారిస్తున్నాను. ప్రతి డినామినేషన్లో కూడా నేను చూశాను. అది ఏ సంఘమైనా, అది పవిత్రంగా ఉన్న సంఘమైనా పవిత్రంగా లేని సంఘమైనా, ఎక్కడైనా దీన్ని నేను చూశాను. This desire for position and power by the leaders, నాయకులు స్థానం కోసం ఘనత కోసం చూడటం, to be recognized as a leader among others. వేరే వాళ్ళలో నాయకునిగా గుర్తించబడాలనే కోరిక. This is 180 degrees the opposite, the exact opposite of the Spirit of Christ. ఇది క్రీస్తు యొక్క ఆత్మకి 180 డిగ్రీలు వ్యతిరేకం. And so Jesus takes the most unlikely person on earth to be the greatest. And he called a little child to himself. I don't know how old that child was. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఆ చిన్న బిడ్డ యొక్క వయసు ఎంత నాకు తెలియదు, ఏ చిన్న బిడ్డ అయినా ఈ భూమి మీద గొప్పవాడు అనిపించుకోవటానికి అయోగ్యుడిగా ఉంటాడు. And he said this child, must be a very, very little child,
బహుశా ఆ బిడ్డ ఎంతో చిన్న బిడ్డ అయి ఉండొచ్చు. and set the child before them and said, "Listen, fellas, forget about being the greatest. If you want to even enter the kingdom of heaven, you got to be converted from your way of thinking and become like children, like this little child." ఆ చిన్న బిడ్డను తీసుకుని వాళ్ళతో చెప్తున్నారు, మీరు వినండి, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండటం కాదు, కనీసం మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా మీరు మార్పు నొంది, మీ ఆలోచన విధానం మార్పు చెంది ఈ పసిబిడ్డ వలె ఉండాలి. Now, he's not talking about being great. He started with entering. ఇక్కడ పరలోక రాజ్యంలో గొప్పగా ఉండటం గురించి ప్రభు చెప్పటం లేదు, కానీ అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఆయన చెప్తున్నారు. To enter the kingdom, you must change your entire way of thinking. That's the meaning of converted. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటేనే మీ ఆలోచన విధానం అంతా మారాలి. అదే మార్పు చెందటం అంటే. Your whole mind thought process must change. Your value system మీ ఆలోచన విధానం అంతా మారాలి. మీ విలువలన్నీ మారాలి. must change completely till you become like little children. మీరు చిన్న బిడ్డ వలె మార్పు చెందే వరకు కూడా ఇవన్నీ మారాలి. Where little children, I mean, they may fight for toys and all, but they're not seeking for honor in this world. చిన్న బిడ్డలు మనం చూసినట్లయితే వాళ్ళు ఏదో బొమ్మల కోసం కొట్టుకోవచ్చు, కానీ ఈ భూమి మీద ఘనత కోసం వాళ్ళేమీ పోరాడరు. They're not seeking to be great people in the church. సంఘంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలని వాళ్ళేం చూడరు. And isn't it wonderful? Have you ever seen little child wanting to be an elder in a church or wanting to be a leader in a church? No, a little 1-2-year-old or a little child lying in a cradle, he doesn't want to be a leader anywhere. ఒక 2 సంవత్సరాల బిడ్డ కానీ లేకపోతే ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కానీ నేను సంఘంలో నాయకుడిగా ఉండాలి, సంఘ పెద్దగా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. He says that's the spirit that's going to take you into God's kingdom. అలాంటి ఆత్మే నిన్ను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటట్లు చేస్తుంది. And then, after entering the kingdom, that's stage 1. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత, అంటే మొదటి దశ అయిపోయిన తర్వాత, Verse 3, then if you want to be the greatest in the kingdom, then you got to keep humbling yourself like this child. 3వ వచనము. ఆ తర్వాత పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి అంటే ఈ చిన్న బిడ్డ వలె నిన్ను తగ్గించుకోవాలి. I mean, you get converted and become like this child first. And, that's helpless dependence on the parents, to come to a life of helpless dependence upon God. That's how you enter the kingdom. That's what faith means. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదట చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి. ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల మీద నిస్సహాయునిగా ఏ విధంగా ఆధారపడతాడో నీవు కూడా దేవుని మీద నిస్సహాయునిగా ఆ విధంగా ఆధారపడాలి. అదే విశ్వాసం అంటే. And then you keep humbling yourself, and gradually you become the greatest in God's kingdom. ఆ తర్వాత నిన్ను తగ్గించుకుంటూ నువ్వు వెళ్తున్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నీవు గొప్పవాడిగా ఉంటావు. So it's by humility. Like I've often said, there's 3 secrets of the Christian life are humility, second, humility, third, humility. కాబట్టి ఇక్కడ దీనత్వమే ప్రధానమైనది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది దీనత్వము, రెండోది దీనత్వము, మూడోది కూడా దీనత్వమే. That's it. So that is the way. And I have preached this for years. అంతే, అనేక సంవత్సరాల నుండి నేను దీన్ని బోధిస్తూ ఉన్నాను. But I find even those who have heard me preach this for 20-30 years, they're still seeking to be great in the church. నేను చెప్పేది 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి వింటున్న వాళ్ళు కూడా ఇంకా సంఘంలో గొప్పవాళ్ళుగా ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది నేను చూశాను. Jesus once told a parable about a couple of chapters after this, where Peter once, when the rich young ruler went away saying, I can't give up all that I have to follow you, at the end of Matthew 19. కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథ చెప్పారు. అక్కడ పేతురు అడుగుతున్నాడు, ఒక ధనవంతుడైన అధికారి ప్రభు దగ్గరికి వచ్చి వెళ్తున్నప్పుడు, 19వ అధ్యాయం చివరిలో ఉంటుంది. Peter went up to Jesus and said, hey Lord, this guy was not willing to give up everything he had to follow you, but we gave up everything to follow you. What are we going to get? పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు, సమస్తమును అమ్మి బేదలకు ఇవ్వమని ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మరి మేమైతే సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమి లభిస్తుందని అడిగాడు. And the Lord said, okay, I'll tell you what you're going to get. అప్పుడు ప్రభు చెప్పారు, మీరేమి పొందుతారో నేను చెప్తాను. Yeah, you will get
I mean, if you've given up houses and lands, the Lord will give you back houses and lands, and ఒకవేళ మీరు నా నిమిత్తము ఇళ్ళు పొలాలు విడిచిపెట్టినట్లయితే నేను మరలా మీకు ఇల్లు పొలాలు ఇస్తాను. along with persecutions here on this earth, and also eternal life. ఈ భూమి మీద మీకు కలిగే శ్రమలతో పాటు నేను అవి కూడా తిరిగి ఇస్తాను మరియు నిత్యత్వాన్ని మీకు ఇస్తాను. Matthew 19:29. And then he said, I'll tell you a parable. మత్తయి 19:29. ఆ తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్పారు. This business of wanting to get a highest reward and be greatest in the kingdom and all that. He tells the story of the laborers. ఆ తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఈ పరలోక రాజ్యంలో గొప్పగా ఉండటం గురించి, దాని గురించి ఒక ఉపమానం చెప్పారు. అదేంటంటే పనివారు పనికి వెళ్ళటం గురించి. And the people who came last, we'll come to that in a little while, were first. కొంత సమయం తర్వాత దీన్ని కూడా మనం చూస్తాము. అయితే ఎవరైతే చివరిగా వచ్చారో వాళ్ళకి మొదట ప్రతిఫలం ఇవ్వబడింది. And so that's the thing which Jesus was constantly emphasizing in all here also. యేసుక్రీస్తు ప్రభువారు దీన్నే పదే పదే నొక్కి చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే చెప్పారు. It's not the people you think are right in front who are going to be greatest in God's kingdom. ఏదో నీకు ముందు కనపడే వాళ్ళే దేవుని యొక్క రాజ్యంలో గొప్పగా ఉంటారని అనుకోవద్దు. It's the one who is humble, the one who is really willing to take the low place, ఎవరైతే దీనులుగా ఉండి చివరి స్థానాన్ని కోరుకుంటారో, to be, doesn't want his name or fame. A child is not trying to get his name in the newspaper. ఎవరైతే పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడరో, ఒక చిన్న బిడ్డ ఎప్పుడు తన పేరు వార్తాపత్రికలో రావాలని కోరుకోడు. A child is not trying to get himself, a little baby is not bothered whether people photograph him or not. ఒక పసిబిడ్డ తనని ఫోటో తీసుకుంటున్నారా లేదా అని పట్టించుకోడు. He's not trying to get into every photograph. He's not trying to be somebody great. ప్రతి ఫోటోలో నేను ఉండాలి, నేనేదో గొప్పవాడిని అవ్వాలి అని ఆ పసిబిడ్డ ఏం కోరుకోడు. He just, a little child, I often meditate on a little 1-month-old child in a cradle. ఉయ్యాల్లో ఉండే ఒక నెల పసిపిల్లల గురించి నేను అనేకసార్లు ధ్యానించాను. I say, what type of thoughts are going through this child's mind? ఈ చిన్న బిడ్డ మనసులో నుండి ఎలాంటి తలంపులు వెళ్తూ ఉంటాయి. He's not thinking what a great smart guy I am, or how handsome I am, or నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత అందంగా ఉన్నాను, how much people admire me, or how many people are photographing me. నన్ను ఎంతమంది అభినందిస్తున్నారు, ఎంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. There's not a single thought like that in the mind of that 1-month-old child. ఒక నెల వయసున్న పసిబిడ్డలో ఒక్క తలంపు కూడా ఇలాంటిది ఉండదు. If you pinch it today and go away, tomorrow when you come, he'll smile at you. He doesn't even remember that you pinched him yesterday. నీవు ఆ పసిబిడ్డని ఈరోజు గిచ్చి రేపు వచ్చినట్లయితే నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. నిన్ను నువ్వు గిచ్చావని ఆ పసిబిడ్డ ఏమి గుర్తుపెట్టుకోడు. What a wonderful thing it is to be like a little child in total humility, no grudges. ఒక చిన్న బిడ్డ వలె ఉండటం ఎంత అద్భుతమో కదా. ఎటువంటి పగ పెట్టుకోవటం ఉండదు, దీనత్వంతో ఉండటం ఎప్పుడు. No complaints, no memory of some evil that you did to it yesterday. ఎటువంటి సనుగులు ఫిర్యాదులు లేకుండా, నిన్న నువ్వేదో అన్యాయం చేసావని గుర్తుపెట్టుకోకుండా. That is true humility. అదే నిజమైన దీనత్వం. And such a person is the greatest in God's kingdom. అలాంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు. And so, he goes on to say that if you receive one such child in my name, you will receive me. ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. Now you got to compare this with the other verse which we considered earlier when Jesus said to his apostles in Matthew 10 and verse 40. ఈ వాక్యాన్ని ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో అపోస్తలులతో చెప్పిన మాటతో మనం పోల్చి చూసినట్లయితే, that whoever receives you receives me. That means when you receive an apostle of Jesus Christ, you are actually receiving Christ. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. అంటే మీరు ఒక అపోస్తలుని చేర్చుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నట్లే. But there are not many apostles in the world. కానీ ఈ లోకంలో ఎక్కువ మంది అపోస్తలు లేరు. I can count on my fingers of one hand the number of apostles I met in my life. నా జీవితంలో నేను కలుసుకున్న అపోస్తలుని చూసినట్లయితే ఒక చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయో దాంతో నేను లెక్క పెట్టొచ్చు. Of 53 years as a believer, there are not at all many apostles in the world. 53 సంవత్సరాలుగా నేను విశ్వాసిగా ఉంటున్నాను. ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది అపోస్తలులు ఏమీ లేరు. So how in the world can I receive Christ? ఆ విధంగా అయితే మరి నేను క్రీస్తుని ఏ విధంగా చేర్చుకోగలను? Well, you can receive a little child. It's the same word. కానీ నువ్వు ఒక చిన్న బిడ్డను చేర్చుకోవచ్చు. అదే వచనం. Whoever receives an apostle receives me, Matthew 10:40. And whoever receives a child, Matthew 18:5, also receives me. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో
ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్లే. మత్తయి సువార్త 18:5లో ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. And children are more abundant than apostles. They're everywhere. అపోస్తలులతో పోల్చి చూసినట్లయితే పిల్లలు సమృద్ధిగా ఉంటారు. ఎక్కడ చూసినా పిల్లలు ఉంటారు. So if you want to receive Jesus, receive a child in Jesus' name. నీవు క్రీస్తుని చేర్చుకోవాలనుకుంటే క్రీస్తు నామములో ఒక చిన్న బిడ్డను చేర్చుకో. When you have a baby born into your home, what is Jesus teaching? ఒక పసిబిడ్డ మీ ఇంట్లో జన్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధిస్తున్నారు? Receive that child in Jesus' name. యేసు నామములో ఆ బిడ్డను చేర్చుకో. You know how it is in India? If it's a girl, they say, oh no, another girl. That's not receiving a child in Jesus' name. Certainly not. భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి పుడితే మళ్ళీ అమ్మాయా అని వాళ్ళు అంటారు. అది క్రీస్తు నామములో చేర్చుకోవటం కాదు. But that child is God's gift to you. God is the one who determined the sex of that child. కానీ ఆ బిడ్డని ఒక బహుమానంగా నీకు ప్రభువే ఇచ్చాడు. అమ్మాయి పుట్టాలా అబ్బాయి పుట్టాలా అనేది ప్రభువే నిర్ణయం తీసుకున్నాడు. God is the one who determined that that was to be a girl. Whatever heathen tradition and philosophy and religion may teach. నీకు అమ్మాయి పుట్టాలని ప్రభువే నిర్ణయించుకున్నాడు. ఒక అన్య ఆచారం, అన్య సంప్రదాయాలు, అన్య మతాలు బోధించింది కాదు. God creates men and women. దేవుడే మనుషులను స్త్రీ పురుషులుగా సృష్టిస్తాడు. God created male and female in his image. దేవుడు పురుషుణ్ణి స్త్రీని తన స్వరూపమందు చేశాడు. And a lot of Christians also sometimes think God created only males in his image and not females. చాలా మంది క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే దేవుడు పురుషుల్నే తన స్వరూపంలో చేశాడు, స్త్రీలను కాదని అనుకుంటారు. So when a little girl is born, they're disappointed. ఒక చిన్న అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళు నిరాశపడతారు. Even if they don't express it, sometimes in their heart they're disappointed. వాళ్ళు పైకి చెప్పరు కానీ హృదయంలో నిరాశపడతారు. That is evil. అదెంతో దుష్టత్వం. It's not just a weakness, it is 100% evil. అది కేవలం బలహీనత కాదు, 100% అది దుష్టత్వం. It's the mark of an unbeliever. It's the mark of an atheist అది ఒక అవిశ్వాసి గుర్తు, ఒక నాస్తికుని గుర్తు. who doesn't believe in God. దేవుణ్ణి నమ్మని వ్యక్తి గుర్తు అది. If you get a daughter and you say, oh no, why another daughter? ఒక అమ్మాయి పుడితే ఏంటి మరలా అమ్మాయేనా అనటం. Well, God decided that you needed a daughter నీకు అమ్మాయి అవసరమని దేవుడు నిర్ణయించాడు. and that God is going to fulfill a great plan through that little girl. ఆ చిన్న అమ్మాయి ద్వారా దేవుడు గొప్ప ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. So it's very sad. I mean, I can understand heathen people, godless atheists having that attitude. దేవుని లేని నాస్తికులు, అన్యులు అలాంటి వైఖరిని కలిగి ఉంటే అర్థం చేసుకుంటాను. కానీ But when Christians have that attitude, I'd say they are no better than those godless atheists. క్రైస్తవులు కూడా అలాంటి వైఖరిని కలిగి ఉన్నట్లయితే దేవుని లేని నాస్తికుల కంటే వీళ్ళేమి శ్రేష్ఠులు కాదు. They are Christians only in name. In actual fact, they are godless atheists వాళ్ళు పేరుకే క్రైస్తవులు కానీ నిజానికి వాళ్ళు దేవుని లేని నాస్తికులు వంటి వారు. who got a Christianized religion, ఏదో క్రైస్తవ మతాన్ని కలిగి ఉన్నారు but they're not spiritual. కానీ వాళ్ళు ఆత్మ సంబంధులు కాదు. Receive a child in Jesus' name. And don't say, oh, how dark that is. How dark that child is. యేసు నామములో ఆ బిడ్డను చేర్చుకో. ఏంటి ఇంత నల్లగా పుట్టారు అని అనొద్దు. Does God create dark children? Does he create only white children? దేవుడు కేవలం తెల్లగా ఉండే పిల్లల్ని పుట్టిస్తాడా? నల్లగా ఉండే పిల్లల్ని దేవుడు పుట్టించడా? What all wrong ideas born-again Christians have who behave exactly like the heathen when it comes to this area. Receive that child in Jesus' name. తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా అన్యుల వలె ఇలాంటి వైఖరిని కలిగి ఉంటూ ఉంటారు. యేసు నామములో ఆ బిడ్డను చేర్చుకో. And don't judge your child just because he's not as intelligent in school as somebody else is. Everybody's child can't come first in the class. వేరే వాళ్ళ పిల్లలతో పోల్చి వాళ్ళకున్న తెలివితేటలు లేవని మీ పిల్లల్ని నిందించవద్దు. ఎందుకంటే అందరూ కూడా తరగతిలో ఫస్ట్ ఏమీ రాలేరు. Accept your child with whatever measure of intelligence God has given him. నీ బిడ్డకి దేవుడు ఎంత తెలివితేటలు ఇస్తే దాన్ని అంగీకరించు. Receive a child in Jesus' name. యేసు నామములో ఆ బిడ్డను చేర్చుకో. Dear brothers and sisters, this is a fundamental aspect of true Christianity. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవ్యానికి ఇది ప్రాథమికమైంది. And he goes on to say, there are a number of things he says here about little children. First of all, to enter the kingdom of heaven, you must be converted and become like little children. ఆ తర్వాత చిన్నపిల్ల గురించి అనేక విషయాలు ప్రభు చెప్పారు. మొట్టమొదటిగా
పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి. And then he says, if you want to be great in the kingdom of heaven, verse 4, you got to keep on humbling yourself in every situation, like little children who are perfect examples of humility. ఆ తర్వాత పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను తగ్గించుకుంటూ ఉండాలి. ఒక చిన్న బిడ్డను మనం చూసినట్లయితే ఈ దీనత్వానికి వాళ్ళు ఎంతో గొప్ప మాదిరిగా ఉంటారు. That humility means that helpless dependence. You know, a little 1-month-old child is so helpless in a cradle. ఇక్కడ దీనత్వం అంటే ఎంతో నిస్సహాయునిగా ఆధారపడటం. ఒక నెల ఉన్న పసిబిడ్డను మనం చూసినట్లయితే వాళ్ళు ఉయ్యాల్లో ఎంతో నిస్సహాయంగా ఉంటారు. It's not a shame to admit, I need my mommy for everything. నాకు సమస్తము చేయటానికి నా తల్లి కావాలి అని వాళ్ళు చెప్పుకోవటానికి సిగ్గుపడరు. And in that way to say, I need God for everything. If I want to know what to do next, mommy has to tell me. ఆ విధంగా మనం చూసినట్లయితే మనం కూడా సమస్తము దేవుని మీదే ఆధారపడినట్లుగా ఉంటుంది. తర్వాత నేను ఏం చేయాలో నాకు తెలియదు, మా అమ్మే చెప్పాలి అన్నట్లుగా ఉంటాడు ఆ పసిబిడ్డ. If I want to know what to do next, God has to tell me. This is humility. తర్వాత నేను ఏం చేయాలో నాకు తెలియదు, దేవుడే నాకు చెప్పాలి. అలాంటి వైఖరిని కలిగి ఉండటమే దీనత్వం. Humility is not bowing our head down and talking softly. That's all counterfeit. దీనత్వం అంటే ఏదో మన తలదించుకొని చిన్నగా మాట్లాడటం కాదు, అదంతా నకిలీ. Humility is that helpless dependence on God and saying, I need God's help for every little thing, just like a little child. దీనత్వం అంటే నిస్సహాయునిగా ప్రతి విషయం దేవుని మీద ఆధారపడాలి, ఒక చిన్న బిడ్డ ఆధారపడినట్లుగా. And if you keep walking like that, you'll be great in God's kingdom. ఆ విధంగా నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు గొప్పవానిగా ఉంటావు. And then he goes on to speak about receiving children in Jesus' name. ఆ తర్వాత యేసు నామములో చిన్న బిడ్డలను చేర్చుకోవటం గురించి ప్రభు చెప్తున్నారు. And then he warns a warning. ఆ తర్వాత ప్రభు హెచ్చరిస్తున్నారు. If you cause one of these little ones who believe in me to stumble. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిస్తే. Deep down in a child's heart, I believe it is some awareness of a God in heaven. I don't know, God has put that awareness in a child. చిన్న బిడ్డలో మనం చూసినట్లయితే వాళ్ళ హృదయాంతరంగాల్లో దేవుని గురించిన జ్ఞానం అనేది ఉంటుంది. బహుశా దేవుడే వాళ్ళ హృదయాల్లో పెడతాడేమో. I believe that. And if you cause one of these little ones to stumble by something you do, it is better for you to tie a heavy millstone around the neck and be drowned in the depth of the sea. ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడు, వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబట్టవానికి మేలు. These are very strong words. ఇవి ఎంతో కఠినమైన మాటలు. I mean, do you stumble little children by anything you do or say? నీవు చేసేదాన్ని బట్టి కానీ చెప్పేదాన్ని బట్టి కానీ చిన్న పిల్లలను అభ్యంతరపరుస్తున్నావా? When father and mother fight in the house, what are they doing? తల్లిదండ్రులు ఇంట్లో పోట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? They're stumbling their poor little children in the house. ఇంట్లో చిన్న పిల్లలను వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారు. Showing them that Christianity does not deliver you from anger, does not deliver you from a foul, filthy mouth. క్రైస్తవత్వం కోపం నుంచి నీకు విడుదలనివ్వలేదు, చెడ్డ భాష మాట్లాడే దాని నుంచి నీకు విడుదలనివ్వలేదు. It just may teaches you to sing songs in Sunday. You're stumbling those little children. ఇది కేవలం ఆదివారం పూట పాటలు పాడటమే నేర్పిస్తుంది అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే నీ చిన్న బిడ్డల్ని నువ్వు అభ్యంతరపరుస్తున్నావు. When you dress in an immodest way, you teenage girls, you girls in your 20s, when you dress in an immodest way, you're stumbling other little children in your church. టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, 20 సంవత్సరాలు ఆ ప్రాయంలో ఉన్న అమ్మాయిలు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉన్నట్లయితే మీ సంఘంలో ఉన్న చిన్న బిడ్డల్ని మీరు అభ్యంతరపరుస్తున్నారు. The 6-year-old girls and the 10-year-old girls who go to their dads and say, why can't I dress like that, sister? 6 సంవత్సరాల అమ్మాయిలు, 10 సంవత్సరాల వయసున్న అమ్మాయిలు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి మరి నేనెందుకు ఆ సహోదరిలాగా డ్రెస్ వేసుకోకూడదని అడుగుతారు. You're a stumbling block నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు. when you dress immodestly, నువ్వు సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉన్నట్లయితే, when you expose parts of your body that you shouldn't be exposing, you girls. నీ శరీరంలోని అవయవాలు బయటకు చూపించనవి కూడా నువ్వు చూపించేటట్లు వస్త్రాలు వేసుకున్నట్లయితే అమ్మాయిలు, When you wear those tight-fitting clothes around your body, upper or lower part of your body, to provoke men to lust, ఎంతో బిగుతుగా ఉండే వస్త్రాలు నువ్వు వేసుకొని పురుషుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లయితే,
you're stumbling other younger girls who are younger than you. నీకంటే చిన్నగా ఉన్న అమ్మాయిల్ని నువ్వు అభ్యంతరపరుస్తున్నావు, అభ్యంతర కారణంగా ఉన్నావు. You're making it difficult for the fathers of those girls to protect those girls from those stylish things because you, an older sister in the church, is setting such a bad example. వయసులో పెద్దగా ఉన్న నువ్వు అలాంటి చెడ్డ మాదిరిగా ఉండటం ద్వారా ఎవరైతే చిన్నపిల్లగా ఉన్నారో అమ్మాయిలు వాళ్ళ తండ్రికి నువ్వు కష్టాన్ని తెస్తూ ఉన్నావు. And some of you older sisters dress like this. You may even be teaching Sunday school. That compounds your error and your crime. అలాంటి వస్త్రాలు వేసుకుంటున్న అమ్మాయిలు మీరు, కొంతమంది మీరు సండే స్కూల్ కూడా తీసుకుంటున్నారు. దాని ద్వారా మీరు ఇంకా సమస్యను ఎక్కువ సృష్టిస్తున్నారు. When you dress like that and dare to teach Sunday school. అలాంటి వస్త్రాలు మీరు వేసుకొని సండే స్కూల్ చెప్పే ధైర్యం మీరు చేస్తున్నారు. Sunday school teaching is not just academic knowledge of the Bible. It's your whole appearance and bearing. సండే స్కూల్ చెప్పటం అంటే ఏదో బైబిల్కి సంబంధించిన అకాడమిక్ సమాచారాన్ని చెప్పటం మాత్రమే కాదు, మనం ఏ విధంగా కనపడుతున్నాం, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. So if you are like that, let me tell you what you should do. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వేమి చేయాలో నేను చెప్తాను. You should go to a hardware shop and buy a millstone and make sure it's really heavy, something like 20 kilos or something. నీవు ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఒక తిరగటి రాయిని కొనుక్కోవాలి. నిజంగా బరువుగా ఉన్న రాయిని కొనుక్కోవాలి. కనీసం 20 కిలోల బరువు అయినా అది ఉండాలి. Get a really heavy stone and get a rope, tie it around your neck and go jump in the sea. ఒక తాడు తీసుకొని ఆ తిరగటి రాయిని నీ మెడకు కట్టుకొని వెళ్ళి సముద్రంలో దూకాలి. Those are the words of Jesus. ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు. He's not telling you to actually do that, నిజంగా అలా చేయాలని ఆయన చెప్పట్లేదు. but he's saying it's better you do that than be a stumbling block to these children. ఈ పిల్లలకు అభ్యంతర కారణంగా ఉండటం కంటే అలా చేయటమే శ్రేష్టమని చెప్తున్నారు. See the strong words he uses. Sometimes people tell me, Brother Zach, you speak so hard and strong. I say, you haven't heard Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంత కఠినమైన మాటలు చెప్తున్నారు. కొంతమంది నాతో చెప్తుంటారు, జాగ్ గారు మీరు ఎంతో కఠినంగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు అని. యేసు ప్రభు చెప్పిన మాటలు మీరు వినలేదు. Have you ever heard me say anything like this? నేను ఎప్పుడైనా ఇలాంటి మాటలు చెప్పానా? Tie a millstone around your neck and go jump in the sea? మీరు మీ మెడకు తిరగటి రాయిని కట్టుకొని వెళ్ళి సముద్రంలో దూకండి అని చెప్పానా? That's very strong. I would never say that to anyone. But Jesus said it. ఇవి ఎంతో కఠినమైన మాటలు. నేను ఎవరితో ఈ విధంగా చెప్పలేను, కానీ యేసు ప్రభు చెప్పారు. He was trying to emphasize how terrible it is to do something that would stumble little children. చిన్న పిల్లల్ని అభ్యంతరపరచటం ఎంత ప్రమాదకరమో చెప్పటానికి ప్రభు ఇవి చెప్పారు. I don't know whether you realize the seriousness of that crime. ఈ నేరం యొక్క తీవ్రతను మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు. And then he goes on to say in verse 7, there'll always be stumbling blocks. తర్వాత 7వ వచనంలో ప్రభు చెప్తున్నారు, అభ్యంతరములు రాక తప్పవు. As long as this world exists, there will be stumbling blocks. You can't avoid it. ఈ లోకం ఉన్నంత కాలం అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి, వాటిని మనం తప్పించుకోలేము. In your church, there'll be stumbling blocks. No matter how much we preach and no matter what they hear, there'll be still stubborn girls. మీ సంఘంలో కూడా అభ్యంతర కారణంగా ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఎంత బోధించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా మొండిగా ఉండే అమ్మాయిలు ఉంటారు. And young women who will defy authority and misbehave and dress as they like and stumble younger people. యవనస్తులైన స్త్రీలు ఉంటారు, వాళ్ళు అధికారానికి లోబడరు కాబట్టి వస్త్రాలు వేసుకునే విషయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. What shall we do? Woe unto the world because of its stumbling blocks. మనం ఏం చేయగలం? అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. It is inevitable, verse 7, that stumbling blocks will come. But woe to the person through whom the stumbling block comes. There's a real woe and a curse. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ శాపం, ఆ వ్యక్తికి శాపం. On any brother or sister who stumbles little children by their conduct, by their anger or their misbehavior. ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా చిన్నపిల్లలకు అభ్యంతర కారణంగా ఉన్నట్లయితే వాళ్ళకు శ్రమ, శాపము. వాళ్ళ కోపాన్ని బట్టి కానీ, వాళ్ళు సరిగా ప్రవర్తించని కారణాన్ని బట్టి కానీ, Or immodest dress. లేక సరి అయిన వస్త్రధారణ లేకుండా ఉండటం కానీ. So what should you do? మరి మీరేం చేయాలి? Well, here's the solution. Jesus' solutions are always radical. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే పరిష్కారాలన్నీ కూడా ఎంతో తీవ్రంగా ఉంటాయి. He says if it's your hand or your foot that's causing you to stumble, just cut it off.
నీ చెయ్యను నీ పాదమైన నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. Dear brother, sister, have you ever heard preaching like this? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఎవరైనా బోధించటం మీరు ఎప్పుడైనా విన్నారా? If your hand offends you, cut it off. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. If your foot offends you, cut it off. నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. I think people would say to such a preacher, be Christ-like, man, when you're preaching. ఒకవేళ ఏ బోధకుడైనా ఈ విధంగా బోధిస్తుంటే క్రీస్తు వలె బోధించు అని అంటారు ఆయన్ని. They don't realize that this is Christ-like. ఇంతకీ క్రీస్తే దాన్ని బోధించాడు. క్రీస్తు వలె బోధించడం అంటే ఇదే అని వాళ్ళకి తెలియదు. This is exactly what Jesus said. యేసు ప్రభు చెప్పిన మాటలే ఇవి. If your hand offends you, cut it off. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. If your foot offends you, cut it off. నీ పాదం అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. It's better for you to enter life crippled or lame than having two hands and 2 feet go straight into hell. నీవు 2 చేతులు 2 పాదములు కలిగి ఉండి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. To eternal fire. He's talking about offending others by our conduct. మన ప్రవర్తన ద్వారా ఇతరులను అభ్యంతరపరచడం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. Do you know that you can go to eternal fires by offending others by your conduct? నీ ప్రవర్తన ద్వారా ఇతరులను అభ్యంతరపరిచినట్లయితే నీవు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళగలవని నీకు తెలుసా? So here's something that we need to take very, very seriously. మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం ఇది. And further, if it's your eye, whether it's your hand or your feet or your eye, నీ కన్ను కానీ నీ పాదము కానీ నీ చెయ్యి కానీ if your eye causes you to stumble, plug it out నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని నీ యొద్ద నుండి పెరికివేయి. and throw it from you. It's better for you to enter life without eyes, without hands, without legs, కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా చేతులు లేకుండా జీవంలో ప్రవేశించడం నీకు మేలు than to have all these members of your body and go to hell. శరీరంలో ఈ అవయవాలన్నీ కలిగి ఉండి నరకానికి వెళ్ళటం కంటే. What's the subject he's talking about? ఇక్కడ ఏ అంశం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? He's talking about offending little children. చిన్న పిల్లలను అభ్యంతరపరచడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. So he comes back to it. మరలా ఆ అంశం దగ్గరికి ఆయన వస్తూ ఉన్నారు. See that you don't despise one of these little ones. ఈ చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూచుకొనుడి. First of all, he says, see that you don't stumble one of these little ones. Verse 6. మొట్టమొదటిగా ఆయన 6వ వచనంలో ఏం చెప్తున్నారంటే ఈ చిన్నవారిలో ఒకరిని కూడా అభ్యంతరపరచకుండా చూసుకోమని చెప్పారు. And then he goes on to say, don't despise one of these little ones. Don't look down. ఆ తర్వాత చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూసుకోమని చెప్తూ ఉన్నారు. వాళ్ళని తక్కువగా చూడొద్దని చెప్తూ ఉన్నారు. On little children. Woe unto that church which despises or looks down upon their little children. I often say, ఏ సంఘం అయితే చిన్నపిల్లలను తృణీకరిస్తుందో ఆ సంఘానికి శ్రమ. in our church, these are our flowers. We may not be rich enough to put real flowers in our church, but we can have these little children. These are our flowers. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ చిన్నపిల్లలందరూ పూల వంటి వారు. మనం నిజంగా పూలు పెట్టుకునే అంత ధనవంతులం కాకపోవచ్చు కానీ ఈ పిల్లలే పూల వలె ఉన్నారు. And see that you don't despise one of these little ones, for I say to you that their angels in heaven continually behold the face of my Father who is in heaven. ఈ చిన్నవారిలో ఒకరినైను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందురని మీతో చెప్పుచున్నాను. So it appears to me that every child has an angel. దీని ద్వారా మనకి ఏమి తెలియజేయబడుతుందంటే ప్రతి చిన్న బిడ్డ కూడా ఒక దేవదూతను కలిగి ఉంటాడు. At least one, కనీసం ఒక్క దేవదూతనైనా, maybe more. బహుశా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. And that child, that angel is always in the presence of the Father. ఆ దేవదూత ఎప్పుడు కూడా తండ్రి యొక్క సముఖమునందు ఉంటాడు. And at the same time available to this child on earth to protect it from harm and danger. అదే సమయంలో ఈ భూమి మీద ఆ చిన్న బిడ్డ ప్రమాదానికి గురి కాకుండా హాని జరగకుండా కాపాడటానికి కూడా ఉంటాడు ఆ దేవదూత. And every type of evil. And so he said, be careful that you don't despise one of these little ones, because the angels will report you to the Father. ప్రతి ఒక్క దుష్టత్వం నుండి ఆ దేవదూత కాపాడతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందురని మీతో చెప్తున్నాను. For the Son of Man has come to seek and to save that which was lost. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు.
So there's a beautiful section here on children emphasizing that Jesus came even to save little children. యేసుక్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలను కూడా రక్షించడానికి వచ్చాడని చెప్పడానికి అద్భుతమైన వాక్య భాగం ఇది. So I would encourage all of you to meditate on this passage to understand what Jesus taught about our attitude to little children. చిన్న బిడ్డల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో దీన్ని మీరందరూ ధ్యానించాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. We'll continue our study in our next episode. వచ్చే ఎపిసోడ్లో మన అధ్యయనమును మనం కొనసాగిద్దాం.